ఆత్మకూరు పుర ప్రజలందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ వాటర్ సమస్యకు సంబంధించి, వాటర్ సప్లైకి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఆత్మకూరు మున్సిపాలిటీలో మనకి 23 వార్డులు ఉన్నాయి. ఈ 23 వార్డులలో కూడా మనం 1వ వార్డు, అలాగే 2వ వార్డు, అలాగే 23వ వార్డులకు సంబంధించి గ్రౌండ్ వాటర్ ఇస్తున్నాము పవర్ మోటార్స్ ద్వారా. దాని తర్వాత మనకు సోమశిల వాటర్ అంటే సోమశిల ప్రాజెక్ట్ నుంచి మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు నీళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసి మనము మళ్ళీ రిమైనింగ్ వాటర్ అంతా కూడా పురపాలక సంఘంలో 14 వార్డులకి సోమశిల వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 6 వార్డులకి మనం పెన్నా దగ్గర నుంచి, పెన్నా రివర్లో నుంచి, ఇన్ఫిల్ట్రేషన్ వెల్ నుంచి తీసుకున్న వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఇది జరుగుతుంది. మనకున్న ఈ 23 వార్డులలో 3 వార్డులకి గ్రౌండ్ వాటరు, ఒక 14 వార్డులకి సోమశిల వాటరు, అలాగే 6 వార్డులకి పెన్నా వాటరు, రిమైనింగ్ కొన్ని వార్డ్స్లో ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గా ప్రతిరోజు మనం ఎవ్రీడే వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. కానీ ఏమైందంటే మనకి ఈ మధ్య కాలంలో సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి నార్త్ ఫీడర్ ఛానల్ ఏదైతే ఉందో ఉత్తర కాలువకు సంబంధించి సోమశిల ప్రాజెక్టు కింద ఆ కాలంలో ఉన్నటువంటి లీకులన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారము మనకు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఆ ఉత్తర కాలువ ద్వారా ఆ నీటిని ఆపివేయడం జరిగింది, పూర్తిగా ఆపివేయడం జరిగింది. కొద్దిగా నీళ్ళు వస్తున్నా, లీక్ వాటర్ వస్తున్నా కూడా మనకి వాటర్ సరిపోయేది మనకి. సో పూర్తిగా ఆపివేయడం వల్ల మనకి వాటర్ రావడం ఆగింది. దానికి ఇలా నీళ్లు మనకి ఎప్పుడైనా ఆగిపోతే, సోమశిల ఫీడర్ నుంచి మనకి నీళ్ళు ఆగిపోతే మనకున్న ప్రత్యామ్నాయం ఏంటంటే ఒక 40 HP మోటార్ ద్వారా మనం సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ చేసుకున్న వాటరు ఈ గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ కంటే కొద్దిగా తక్కువగా వస్తుంది. సేమ్ మొన్న జరిగిన ఇష్యూ కూడా ఏంటంటే మనము ఎలా అయితే ఈ కాలువని రిపేర్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేయడం చేసి వాటర్ ఆపినాడో అప్పుడు మనం వెంటనే మోటార్స్ని మనం రెడీ చేసుకొని మోటార్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. 40 HP మోటార్ని. ఆ మోటార్ని స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి వాటర్ మన ఆత్మకూరుకి రావడానికి యాక్చువల్గా 3 అవర్స్లో మనకి మోటార్లు ఆపిన తర్వాత 3 అవర్స్లో నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఈ మధ్య సోమశిల దగ్గర నుంచి మన ఆత్మకూరు పట్టణం వరకు ఉన్న 45 కిలోమీటర్లో లాస్ట్ 7 ఇయర్స్లో ఎటువంటి లీకులు మనం టేకప్ చేయలేదు. లీకులు వేటిని కూడా మనం అరెస్ట్ చేయలేదు, లీకులు వేటిని క్లియర్ చేయలేదు. దానివల్ల మనకు 14 నుంచి 15 లీకులు రావడం జరిగింది. ఈ దాదాపు ఆడ మార్నింగ్ 8కి వేసిన మోటార్ నీళ్లు ఇక్కడికి రావడానికి సాయంత్రం 6 అయింది. వచ్చే నీళ్ళు కూడా ఈ లీకుల వల్ల తక్కువగా రావడం జరిగింది. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ మంత్రివర్యులు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మంత్రివర్యుల వారి ఆదేశాల ప్రకారము మనకు అక్కడ ఒక్క మోటారు పంప్ సెట్టింగ్ ఉన్నా కూడా గౌరవ మంత్రివర్యులు వారి ఆదేశాల ప్రకారం ఇమీడియట్గా 24 అవర్స్లోనే ఇంకొక కొత్త మోటార్ 40 HP మోటార్ని అరేంజ్ చేయడం జరిగింది. 40 HP మోటార్ అరేంజ్ చేసిన వెంటనే మనకి అక్కడ ఈ ఎగ్జిస్టింగ్ 65 కెపాసిటీ ట్రాన్స్ఫర్ మాత్రమే అక్కడ ఉండింది. ఈ 2 మోటార్లు 40 HP ప్లస్ 40 HP 80 HP అయ్యేసరికి అది 65 కెపాసిటీ ఉండడం వల్ల మోటార్స్లో ఒక మోటార్ని మనం ఇమీడియట్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నా కూడా రన్ చేయలేకపోయినాం. సో ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ వల్ల ఇమీడియట్గా 24 అవర్స్లోనే 100 kV ట్రాన్స్ఫార్మర్ని అక్కడ పెట్టి నిన్న నైట్ 9:30కి అట్లా 100 kV ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేయడం జరిగింది. రీప్లేస్ చేసేసి ఇప్పుడు మనకు 2 మోటార్లు కూడా వితిన్ 48 అవర్స్లో మోటారు ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసుకుని వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. సఫిషియెంట్ వాటర్ ఇప్పుడు వస్తుంది మనకి. సో ఈ రోజు నుంచి మనం సఫిషియెంట్ వాటరు డైలీ కూడా మన మున్సిపాలిటీలో ఉన్న ఈ 23 వార్డులకు కూడా మనం వాటర్ ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దాదాపు 7 ఇయర్స్ నుంచి మనం ఈ సోమశిల ఏదైతే సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఆత్మకూరు వరకు ఉన్న 45 కిలోమీటర్లో ఉన్న దాదాపు 15 లీకులు చేయలేదు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా లీకులు చేయాలని గౌరవ మంత్రివర్యులు వారు ఆదేశించడం జరిగింది. గత మేలోనే చేద్దాం అనుకున్నాము. కొన్ని పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల పవర్ సరిగా రాకపోవడం వల్ల మనము ఆ సమ్మర్లో నీళ్ళు ఇవ్వడం కొంచెం కష్టం అవుతుందనే ఉద్దేశంతో లీకులు టేకప్ చేయలేదు. ప్రస్తుతం లీకులు టేకప్ చేయడానికి చాలా ఉత్తమమైన కాలం ఇది, ఉత్తమమైన టైం. ఎందుకంటే ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ కల్టివేషన్ స్టార్ట్ చేయలేదు. అన్ని చోట్ల కూడా పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ నెల 15వ తేదీ నుంచి వీటిని లీకుల్ని స్టార్ట్ చేసి 16 లీకుల్ని కూడా మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం. ఆ క్లోజ్ చేసేటప్పుడు ఈ 14 వార్డులకు ఏదైతే ఉన్నాయో ఆ 14 వార్డులకు రావాల్సిన వాటర్ సప్లై ఆగిపోవడం జరుగుతుంది.
సో ఆగిపోయినప్పుడు మనకు ఈ పెన్నా ద్వారా వచ్చేది మనకు జస్ట్ 6 వార్డులకు మాత్రమే నీళ్ళు సరిపోతుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా పెన్నా సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఆగిపోయిన వెంటనే దానికి ఆల్టర్నేట్గా మనము ఈ 1 వీక్ లోపలనే పెన్నాలో మనకి ఇంకొకటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళది వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ వెల్ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మేమంతా వెరిఫై చేసుకున్నాము. 1 వీక్ లోపలనే మళ్ళీ అక్కడ 50 HP మోటారు మొత్తం అంతా కూడా సెటప్ అంతా కూడా తయారు చేసుకొని ఆదివారం లేదా సోమవారం లోపల మళ్ళీ పెన్నాలో ఉన్న రెండో దాని ఆర్డబ్ల్యూఎస్ నుంచి మళ్ళీ నీటిని మనము తీసుకొచ్చి ఆత్మకూరు పట్టణానికి పోవడానికి రెడీ చేసుకుంటున్నాం. సో ఈ వారం తర్వాత మనం సోమశిల వాటర్ ఆపాలనుకుంటున్నాం. ఆపే టయానికి పెన్నా దగ్గర ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ప్లాంట్ నుంచి రెండో వాటర్ సప్లైని కూడా తీసుకున్న తర్వాత మనం పెన్నాకు సోమశిలలో ఉన్న ఈ 15 సోమశిల నుంచి ఆత్మకూరు వరకు ఉన్న ఈ 16 లీకుల్ని మనం చేయాలని చేసుకున్నాం కాబట్టి ఆ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక 10 రోజులు పడుతుంది ఈ 16 లీకులు చేయడానికి. ఆ పైప్ లైన్స్ చాలా లోతులో ఉంటాయి, 2 నుంచి 3 మీటర్ల లోతులో ఉంటాయి. ఆ మెటీరియల్ అంతా కూడా మనం చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ 10 డేస్ లోపల 15 నుంచి 25వ తేదీ లోపల వాటిని లీకులన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఆ టేకప్ చేసేదానికి సోమశిల వాటర్ మనం ఆపుతున్నాం కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆర్డబ్ల్యూఎస్ ప్లాంట్ నుంచి ఈ 1 వీక్ లోపలనే కొత్తగా ఒక 50 HP మోటారు పంప్ లైన్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఆదివారం లేదా సోమవారం లోపల ఈ సెటప్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని టౌన్కి మళ్ళీ 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా ఆల్టర్నేట్ డేస్లో మనం వాటర్ సప్లై ఇవ్వాలని అనుకుంటున్నాం. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మనకు 3 సోర్సులు వాటర్ రావడం జరుగుతుంది. 3 సోర్సులు అంటే 3 చోట్ల నుంచి మనకి వాటర్ వచ్చేటివి మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. పెన్నా అప్పుడు ఆల్రెడీ ఉన్న పెన్నా 1 దగ్గర నుంచి పెన్నా ఆర్డబ్ల్యూఎస్ దగ్గర నుంచి అలాగే సోమశిల లీకులన్నీ కూడా క్లియర్ చేస్తాం కాబట్టి సోమశిల దగ్గర నుంచి కూడా ఈ 3 ఏరియాల నుంచి మనకు నీళ్లు వస్తాయి కాబట్టి సఫిషియెంట్ వాటర్ ఈ నెల 25, 26 తేదీల కల్లా మన ఆత్మకూరు అందరికీ కూడా సఫిషియెంట్ వాటర్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు సఫిషియెంట్ వాటర్ వస్తూ ఉంది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎక్కడైనా లీకులు వచ్చినా, లేకపోతే ఎక్కడైనా మన ఆత్మకూరు టౌన్లో కానీ సోమశిల నుంచి మన ఆత్మకూరు వరకు వచ్చే పైప్ లైన్లో కానీ ఎక్కడైనా మోటార్స్ ప్రాబ్లం వస్తే తప్ప ఈ రోజు నుంచి 7వ తేదీ నుంచి మనం 15వ తేదీ వరకు కూడా ప్రతి రోజు కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఒక 10 ట్యాంకులను ఎంగేజ్ చేసుకుంటున్నాం. వాటర్ ట్యాంక్స్ని 10 ట్యాంకులను ఎంగేజ్ చేసుకుంటున్నాం. అలాగే ఏ ట్యాంకర్కి సంబంధించి ఏ అమ్యూనిటీస్ మీకు ఏ వార్డుకి ఏ ట్యాంకర్ని అలాట్ చేస్తున్నాం, ఎవరికి ఫోన్ చేస్తే మీకు ఇమీడియట్గా ట్యాంకర్ వస్తుంది. అవన్నీ కూడా రేపు మీకు అందరికీ కూడా త్రూ మీడియా ద్వారా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు పబ్లిక్ చాలా ఓపిక పట్టి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ 2 రోజులు ఓపికగా ఉన్న వీళ్ళందరికీ పబ్లిక్ అందరికీ కూడా ధన్యవాదాలు. అది త్వరలోనే 25, 26 తేదీల్లో మళ్ళీ ఈ 3 సోర్సుల నుంచి వాటర్ ఇస్తూ డైలీ కూడా మీకు వాటర్ ఇవ్వడానికి ఆ ప్రత్యామ్నాయం అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు డైలీ వాటర్ వస్తుంది. ఏదైనా ఎక్కడైనా లీకులు కానీ ఇంటర్నల్గా ఏదైనా డ్యామేజెస్ కానీ మోటార్స్ కాలిపోతే కానీ ఇలాంటివి జరిగితే తప్ప ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు కంటిన్యూగా నీళ్లు వస్తాయి. 15 నుంచి 25, 26వ తేదీ వరకు మనం లీకులు చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో మాత్రం ఆల్టర్నేట్ ఇస్తాము. 26, 27 తేదీల్లోగా మనకు మళ్ళీ ఫుల్ఫిల్గా వాటర్ వచ్చేస్తుంది. అందరికీ డైలీ వాటర్ కూడా ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ మీడియా ముఖంగా పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.